నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు మన వాళ్ళకి 1 2 3 4 ట్రేడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. యాక్చువల్గా ఈ ట్రేడ్ కూడా ఇవ్వడం జరిగిందండి. టోటల్ 5 ట్రేడ్స్. సో ప్రతి ట్రేడ్ కూడా మనకైతే టార్గెట్ అయితే హిట్ అయింది. చూపిస్తాను మీకు ఇచ్చింది లేదో. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 30 పాయింట్స్. సో మినిమం ఫస్ట్ టార్గెట్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. సో మన వాళ్ళకి 30 పాయింట్స్ హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అవ్వడం, మిగతాది వెయిట్ చేయడం. సో ఆ ప్రాసెస్ అయితే ఫాలో అవుతారు. ఎప్పుడైతే మీరు ప్రాఫిట్లో ఉన్నారో అప్పుడు మనం హోల్డ్ చేసినా నో ప్రాబ్లం. సో ఇది మన ప్రాసెస్ అనమాట ట్రేడింగ్లో. సో చూడండి, నేను ఇచ్చాను లేదా ఒకసారి చూపిస్తాను. ఈరోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్నింగ్ మన వాళ్ళకి ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. సో మార్కెట్లో 30 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, 40 పాయింట్స్, 50 పాయింట్స్ ఎప్పుడైతే వచ్చిందో చూడండి, 50 పాయింట్స్ ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ సెకండ్ ఎంట్రీ చూడండి, సెకండ్ ఎంట్రీ పెట్టడం జరిగింది. 30 పాయింట్స్ వచ్చిన తర్వాత ఇలా వస్తే తీసుకుందాం అనుకున్నాం, బట్ రాలేదు. ఫస్ట్ స్టాప్ లాస్ ఉండిపోయింది కాబట్టి సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఏం చేస్తాం, మన వాళ్ళకి ఇక్కడ నుంచి ఇంకొక ట్రేడ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి కాల్ సైడ్ తీసుకోండి అని చెప్పి చూడండి. ఓకే, చూడండి, రిస్క్ తీసుకుందాం అనుకుంటే కాల్ సైడ్ ఒక అటెంప్ట్ చేయండి. ఇందాక మీరు ఏదైతే తీసుకున్నారో అదే ఎంట్రీ, అదే టార్గెట్, అదే స్టాప్ లాస్. రిస్క్ తీసుకుందాం. ఓకే, ఇదే ఎంట్రీ, ఇదే స్టాప్ లాస్. ఇక్కడ మళ్ళీ ట్రై చేయండి అని చెప్పడం జరిగింది. మళ్ళీ మార్కెట్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడ కూడా మన వాళ్ళకి ట్రేడ్ అయితే పంపించడం జరిగింది. ఇది కూడా 50 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ట్రేడ్ కూడా 4 ట్రేడ్స్ అయ్యి 4 ట్రేడ్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ టార్గెట్ హిట్ అయింది. దీని తర్వాత చూడండి, ఇక్కడికి వెళ్తే డౌన్ సైడ్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. 73,818 ఈ ప్లేస్ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి. సో మార్కెట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళలేదు. సో వెళ్ళే టైం తీసుకోండి అని చెప్పాం. లేదు అంటే ఈ లో బ్రేక్ అయిన తర్వాత ప్లాన్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో లో అయితే బ్రేక్ అయిందండి, బట్ మనకి ఎంట్రీ అయితే ఇవ్వలేదు. నో ఎంట్రీ 3 టైమ్స్ పంపించాను, బట్ ఎంట్రీ అయితే ట్రిగర్ అవ్వలేదు. ఫైనల్ ట్రేడ్ చూడండి, డౌన్ సైడ్ ఇప్పుడు 3 టైమ్స్ పెట్టాను, 3 టైమ్స్ కూడా ట్రిగర్ అవ్వలేదు. ఇక్కడ ట్రై చేయండి. అక్కడ నుంచి అంటే డే హైకి రీచ్ అయింది కదా, అక్కడ నుంచి కూడా డౌన్ సైడ్ రావచ్చు, ట్రై చేయండి. డౌన్ సైడ్ అనుకున్నాం, మళ్ళీ ఎంట్రీ ట్రిగర్ అవ్వలేదు. ఇక్కడ అనుకున్నాం, ఇక్కడ ట్రిగర్ అవ్వలేదు. ఇక్కడ అనుకున్నాం, ఇక్కడ ట్రిగర్ అవ్వలేదు. ఇక్కడ అనుకున్నామండి, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ హైకి వెళ్ళిపోతుంది మార్కెట్ ట్రిగర్ అవ్వకుండా. సో ఇక్కడ ట్రిగర్ అయింది మార్కెట్. ట్రిగర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి 100 పాయింట్స్ అయితే టార్గెట్ అయితే రీచ్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ట్రేడ్, ఈ ట్రేడ్ అనమాట. సో మనం ఇప్పుడు టాప్లోనే పట్టుకుంటాం. సో 100 పాయింట్స్ అయితే రీచ్ అయింది. సో మన వాళ్ళు కూడా బుక్ చేసుకున్నారు. సో మీరు కూడా ఎవరైనా నేర్చుకుని ట్రేడ్ చేయాలి అనుకుంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.